హలో సినీ లవర్స్, ఇప్పుడే పుష్ప 2 ద రూల్ మూవీ చూసి రావడం అయితే జరిగింది గాయస్. ఒక్క లైన్లో చెప్పాలి అంటే మెంటల్ మాస్ వైల్డ్ ఫైర్ జాతర అంతే. ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వెళ్లే ముందు మా ఈ సినీయస్ట్ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ఇంకా బేసిక్ ప్లాట్ గురించి మాట్లాడితే పుష్ప 1 ద రైస్ ఎక్కడైతే అయిపోయిందో పుష్ప 2 కూడా అక్కడే స్టార్ట్ అవుతుంది. అంటే పుష్ప వర్సెస్ షికావత్ సీన్స్ నడుస్తుంటాయి. షికావత్ నానా ప్రయత్నాలు చేస్తుంటాడు పుష్పని క్యాప్చర్ చేయడానికి. ఈ జర్నీలో పుష్పకి ఎదురైన వేరే ఛాలెంజెస్ ఏంటి అనేదే ఈ బేసిక్ ప్లాట్. యాజ్ యూజువల్ గా అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అంతే, చింపి అవతల పాడేశాడు. ఆ చిత్తూరు యాసలో డైలాగ్స్ కానీ, సాంగ్స్ లో డాన్సెస్ కానీ అండ్ ఫైట్స్ అవుతుంటే ఆ ఫీల్ ఉంటుంది గాయస్, అసలు నెక్స్ట్ లెవెల్ అంతే. బన్నీ స్క్రీన్ పైన ఉన్నప్పుడు ఇంకా స్క్రీన్ పైన ఎవరున్నా వాళ్ళు డామినేట్ అయిపోవాల్సిందే. ఈవెన్ ఫహాద్ ఫసీల్ ఉన్నా కూడా ఆయన కూడా డామినేట్ అయిపోయాడు కొన్ని సీన్స్ లో. అలా ర్యాంప్ ఆడించాడు. ఇంకా రష్మిక యాజ్ శ్రీవల్లి ఒక నార్మల్ హౌస్ వైఫ్ రోల్ చేసిన తన సీన్స్ కి ప్రత్యేకత ఉంది. అండ్ తను కొన్ని కీ సీన్స్ లో ఈవెన్ బన్నీని కూడా డామినేట్ చేసేస్తుంది. తనని జస్ట్ సాంగ్స్ అండ్ గ్లామర్ షో గురించి మాత్రమే తీసుకోలేదు. ఫహాద్ ఫజీల్ యాజ్ షికావత్ నాకు పుష్ప 1 లో చూపించినంత డామినేటింగ్ అండ్ పవర్ఫుల్ గా అయితే అనిపించలేదు. మేబీ బికాస్ పుష్ప 2 పవర్ఫుల్ అయినందుకో ఏమో మరి. సీరియస్ విలనిజం కంటే కామిక్ యాంగిల్లోనే ఉంటుంది ఆయన విలనిజం ఇందులో. ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఆయన చేసిన ఒక సీన్ వేరే ఏ హీరో కూడా చేసే సాహసమే చేయరు. అందుకేనేమో ఆయన బెస్ట్ యాక్టర్ అయ్యారు. ఇంకా అదర్ సపోర్టింగ్ యాక్టర్స్ వాళ్ళ పాత్రల్లో బాగానే చేశారు. ఇంకా ఇన్ డెప్త్ అనాలిసిస్ కి వస్తే పుష్ప 1 లా పుష్ప 2 స్టోరీకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు నాకు అనిపించలేదు. ఈసారి సుకుమార్ గారు మెయిన్లీ ఎలివేషన్స్ పైనే ఫోకస్ చేసినట్టు అర్థమవుతుంది. డ్రామాలోనే ఎలివేషన్స్ బిల్డ్ చేసేసారు సుకుమార్ గారు. నాకు ఇలా లాస్ట్ టైం యానిమల్ చూస్తుంటే కలిగింది ఫీల్, మళ్ళీ ఇప్పుడు సేమ్ ఫీల్ అవుతున్నా. సెకండ్ హాఫ్ కాళీమాత టెంపుల్ ఫైట్ ఉంటుంది గాయస్. ఆ ఫైట్ సీక్వెన్స్ అవుతున్నంత సేపు అడ్రినలిన్ రష్ నడుస్తుంటుంది. ఆ ఫైట్ కొరియోగ్రఫీ చాలా కొత్తగా డిఫరెంట్ గా ట్రై చేశారు. కిసిక్ సాంగ్ కొరియోగ్రఫీ అండ్ పిక్చరైజేషన్ వాస్ టూ గుడ్. సాంగ్స్ అండ్ బీజిఎం అదిరిపోయాయి. యాజ్ యూజువల్ గా యు ఆర్ ఆల్వేస్ అమేజింగ్ డిఎస్పీ గారు. మూవీలో ఫ్లాస్ లేవా అంటే ఉన్నాయి, బట్ టు బీ హానెస్ట్ అవి నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు. ఒకటి, ఇట్స్ నాట్ బిగ్ కాన్సెప్చువల్ స్టోరీ లైక్ పుష్ప 1. అండ్ నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు షికావత్ క్యారెక్టర్ వీక్ అనిపించింది. అండ్ ఆయన కంటే వేరే కొత్త క్యారెక్టర్స్ ఆర్ విలన్స్ వచ్చారు, వాళ్ళు పుష్పకి గట్టి పోటీ ఇచ్చారు అనిపించింది. సుకుమార్ గారు చాలా మట్టుకు స్టోరీ అంతా పార్ట్ 3 కోసమే దాచి ఉంచారు అనిపించింది. ఫైనల్ గా ఇఫ్ యూ వాంట్ టు ఫీల్ అడ్రినలిన్ రష్ జస్ట్ గో ఫర్ ఇట్. సుక్కు టేకింగ్ అండ్ బన్నీ యాక్టింగ్ అవార్డ్స్ మోతే. ఇంకా మా ఈ సీనియస్ట్ తెలుగు రేటింగ్ వచ్చేసి 3.75 అవుట్ ఆఫ్ 5 స్టార్స్. హాఫ్ స్టార్ స్టోరీ పైన కంటే ఎలివేషన్స్ పైన ఫోకస్ చేసినందుకు, హాఫ్ స్టార్ షికావత్ క్యారెక్టర్ ని వీక్ చేసినందుకు పుష్ప 1 లో వేరుగా ఇందులో వేరుగా అనిపించింది నాకైతే. అండ్ లాస్ట్ హాఫ్ స్టార్ పుష్ప 3కి ఒక ప్రాపర్ స్టేజ్ క్రియేట్ చేయలేదు అనిపించింది. క్లిఫ్ హ్యాంగర్ ఎండింగ్ అయినప్పటికీ అంత సస్పెన్స్ క్రియేట్ అయినట్టు నాకైతే అనిపించలేదు. ఇక ఇది గాయస్ ఈ పుష్ప ద రూల్ రివ్యూ. మీకు గనక మా ఈ రివ్యూ నచ్చినట్టయితే మా ఈ సినియస్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ వీలైనంత షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సినియస్ట్ తెలుగు ఛానల్.